గాయ్స్, వెల్కమ్ టు చెర్రీ సోనీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాము. క్లైమేట్ కొంచెం చేంజ్ అవుతుంది, వర్షాలు వస్తున్నాయి. జాగ్రత్త, వేడివేడిగా ఏమైనా తిందాం అనిపించింది. సో ఏం చేసామంటే చికెన్ పీసులు తెచ్చుకున్నాము. అమ్మకి చెప్తే అమ్మ తీసుకొస్తే సరే అని చెప్పేసి అది కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం తెల్లుల్లి వేసి పేస్ట్ చేసి అవి బాగా పట్టించి కొద్దిసేపు రెస్ట్ వదిలేసాను. దాని తర్వాత మళ్ళీ ఉప్పు, పసుపు, బ్లాక్ పెప్పర్ యాడ్ చేసి బాగా మ్యాగ్నేట్ చేసేసి ఒక 1 అవర్ మళ్ళీ రెస్ట్ వదిలేసి దాని తర్వాత దక్షిత్ వచ్చే ముందు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసి ఒకసారి గ్రిల్ చేద్దామని చెప్పేసి గ్రిల్ది అది తీసుకొచ్చుకుని కింద పడుతుందేమో అని చెప్పి ఒక ప్లేట్ కూడా పెట్టేసుకున్నాను. దాని కింద మంచిగా మ్యాగ్నేట్ చేసుకోండి. అది మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా లేయర్స్ కట్ చేపించి తెచ్చుకోండి, అప్పుడైతేనే బాగుంటుంది. అసలు ఆయిల్ వేయలేదు కదా, అసలు నేను ఆయిల్ 1 డ్రాప్ కూడా యాడ్ చేయలేదు ఇక్కడ, చూసారా? కానీ చాలా బాగా సూపర్ అంటే సూపర్ టేస్టీ. చెప్తున్నా కూడా నాకు ఇప్పుడు కూడా తినాలని ఫీల్ వస్తుంది. సో ఆ చికెన్ పీసెస్ దానిపైన మంచిగా సెట్ చేసేసిన తర్వాత మైక్రోవేవ్లో బటరు, కొంచెం తెల్లుల్లి కట్ చేసుకున్నాను, సన్నగా చాప్ చేసుకుని ఒక 1 మినిట్ అలా పెట్టాను. 1 మినిట్ తర్వాత తీసేసి అది కొంచెం బటర్ మెల్ట్ అయిన తర్వాత అవే తీసి బ్రష్తో చికెన్కి అప్లై చేసేసుకున్నా 2 సైడ్స్. ఒక సైడ్ ఒక సైడ్ 20 మినిట్స్, ఇంకో సైడ్ 20 మినిట్స్ పెట్టాను. మంచిగా ఉడికిపోయింది, గ్రిల్ అయితే అయ్యింది బాగా. ఆయిల్ ఏమి యాడ్ చేసుకోలేదు నేను. మంచిగా గ్రిల్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ పెట్టాను. మళ్ళీ 20 మినిట్స్ ఈ రైట్ సైడ్ ఒకసారి 20 మినిట్స్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒకసారి 20 మినిట్స్ పెట్టాను. కానీ ఎంత బాగా అయిందో తెలుసా గాయస్, నిజంగా నేనే నమ్మలేకపోయాను నేను ఇంత బాగా వంట చేస్తానా అని. కానీ సూపర్ టేస్టీ అయితే వచ్చింది. నాకు ఆ రోజు ఎందుకో తెలీదు, చాలా బాగా నచ్చింది. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తానని చెప్పేసి మళ్ళీ ఇంకా 4 పీసెస్ అయితే తెప్పించుకున్నాము. కానీ ఆ రోజు చాలా బాగా గ్రిల్ అయ్యాయి. చూసారా ఎంత బాగా గార్లిక్ నేను మ్యాగ్నేట్ చేసినంత నీట్గా కనపడుతుంది, చూసారా? కానీ తింటుంటే సూపర్ టేస్ట్, అసలు ఎంత బాగా వచ్చిందో అసలు చెప్తున్నా కూడా నాకు ఇంకా ఎవరికైనా వీడియోస్ చూస్తే తినాలి అనిపిస్తుంది. ఎవరైనా బిర్యానీస్ అవి పెడితే మనకి ఏమైనా తినాలి అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.